కనీసం గంటకు గ్లాసు వాటర్ చొప్పున ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయి వస్తారు, అంటే డే మొత్తం స్కూల్లోనే ఉంటారు. వాళ్ళు డే మొత్తం స్కూల్లోనే ఉంటారు సార్. మాతో స్పెండ్ చేసే దానికన్నా టీచర్స్ తోనే ఎక్కువ ఉంటారు పిల్లలు. సో వాళ్ళే కనీసం ఇప్పుడు 45 మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక 2-3 బుక్కలన్నా ట్రిప్ తాగమని చెప్పినా వాళ్ళు స్కూల్లోనే 2 లీటర్స్ తీసేసుకుంటారు ఈజీగా. అంత పీరియడ్ పెట్టాలి సార్ పిల్లలకి. ఒక 3-4 బుక్కలు చాలు. అలా రోజు మొత్తం మీద తీసుకున్న ఒక 10 గ్లాసులను పిల్లల నోట్లోకి వెళ్తాయి. సో దాని వల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి చెప్పాలి సార్. ప్రక్షాళన చేస్తారు, టైం తీసుకుంటాం. ఎవరు కూడా ఆటోలు కూడా ఆటో వాళ్ళు మంచిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రజలు కూడా మాట్లాడాలి. ఏం చేయాలి? ఇంగ్లీష్ మీడియం ఉంది సార్, ప్రైవేట్ స్కూల్ కంటే కూడా శాశ్వతంగా ఉండాలి అంటే మీరు కూడా మాట్లాడాలి. ప్రజల్లో కూడా రావాలి. వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది, అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి, సమస్యలన్నీ మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంది. టెక్నాలజీ ఫాలో అవుతున్నావా? ఇది టీవీలో చూసిన తర్వాత నాలెడ్జ్ అంతా ఇప్పుడు మన దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సుపరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదలో నడిపిస్తున్న వ్యూహాత్మక నాయకులు చంద్రబాబు నాయుడు
గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ బిబిఎన్ మాధవ్ గారికి, విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ను, కాకి చొక్కాలను ఆటో డ్రైవర్ని స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవి గారికి ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ను, కాకి చొక్కాలను ఆటో డ్రైవర్ని స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఆటో డ్రైవర్ల సేవలో పథక ప్రారంభోత్సవం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమ శుభారంభ సందర్భంగా విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం. పేదల కష్టాలు అవగాహన చేసుకుని వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి అహర్నిశం ప్రయత్నిస్తూ పేదల సేవలో కార్యక్రమంలో 63.5 లక్షల మందికి ఓల్డ్ ఏజ్, విడో, డిజేబుల్డ్ హెల్త్ పెన్షన్స్